ఫ్రెండ్స్, నేను ఒక వీడియో చూపిస్తాను. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో గురించి డిస్కస్ చేద్దాం. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమ. సో మీరు వీడియో చూశారు కదా. ఆ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన ఏమన్నారంటే, రాష్ట్రం విడిపోవడానికి కోనసీమ జిల్లాల పచ్చదనం ఒక కారణం అయితే, రెండోదంట ఏవైతే కోనసీమ జిల్లాలో ఉన్న కొబ్బరి చెట్లు మొండెంలాగా, అంటే వాటికున్న ఆకులు బోండాలన్నీ పోయి మొండెంలాగా మారడానికి కారణం ఏంటంటే తెలంగాణలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ వాళ్ళ దిష్టి దానికి కారణమంట. సో అందుకని ఎప్పుడు పచ్చదనంతో ఉండే కోనసీమ జిల్లాలు కాస్త మొండెంలాగా మారిపోయాయని ఈ పెద్ద మనిషి మనకి ఒక సూక్తి అయితే ఒక ప్రవచనం చెప్పాడు. సో నేను చెప్పాలంటే హయ్యెస్ట్ హానర్ అంట కదా, అంటే అత్యంత గౌరవమైన పదవిలో ఉన్నప్పుడు ఒక మనిషి మాట్లాడేటప్పుడు కొంత బాధ్యత ఇతంతో కొంత రెస్పాన్సిబుల్గా మాట్లాడాల్సింది. సో ఆయన డిప్యూటీ సీఎం అంటే ఈవెన్ టైటిల్ అయినా సరే ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు ఒక పక్క రాష్ట్ర వ్యక్తుల్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది సచ్ ఏ ఇమ్మెచ్యూర్ పొలిటీషియన్ థింగ్. అది నేను చెప్పాలంటే ఎవరో మెచ్యూరిటీ ఉన్న పొలిటీషియన్స్ ఎవరు కూడా అలాంటి మాటలు మాట్లాడరు. నేను చెప్పాలంటే వాళ్ళు నిజంగానే అంతలా దిష్టి పెడితే ఆ దిష్టి వల్లే మన కోనసీమ జిల్లాలో ఉన్న ఆ కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయి అనుకుంటే, ఇతను డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న గన్నవరం నుంచి, అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి కనీసం 100 సార్లు ఫ్లై చేసి ఉంటాడు. ఏ వీకెండ్ వచ్చినా సరే అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తూ ఉంటాడు. మరి అంత దిష్టి పెట్టే తెలంగాణలో, అదే తెలంగాణలో ఉన్న హైదరాబాద్కి ఎందుకు ఉంటున్నాడు? హైదరాబాద్లో ఆ దిష్టి పెట్టే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇక్కడ ఆంధ్రాలో విజయవాడలోనే ఎక్కడ ఉండొచ్చు కదా. లేదు. ఆయన సినిమాలు నాకు తెలిసి లాస్ట్ 15 సంవత్సరాలలో ఆయన సినిమాలు పెద్దగా ఆడిన సందర్భాలు కూడా లేవు. మోస్ట్లీ ఫ్లాప్స్ ఉన్నాయి, ఏదో కొన్ని 1-2-3 సినిమాలు యావరేజ్ ఉన్నాయి. సో అవన్నీ సినిమాలు ఫ్లాప్ అవడానికి కూడా తెలంగాణలో దిష్టి పెడితేనే ఫ్లాప్ అయిపోయినాయి ఆ సినిమాలన్నీ. అలాగే 2019 ఎలక్షన్స్లో ఆయన 2 చోట్ల పోటీ చేశాడు, 2 చోట్ల ఓడిపోయాడు. సో ఆ 2 చోట్ల ఓడిపోవడానికి కారణం కూడా వాళ్ళ దిష్టేనా? ఎట్లా అంటే అంత అంత ఇమ్మెచ్యూర్ టాక్స్ ఎలా చేస్తారు నాకు అర్థం కాదు. అంత పెద్ద పదవిలో ఉండి ఇతనే అన్నాడు 2019 ఎలక్షన్స్ ముందులో తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు 11 రోజులు అన్నం మానేసి అంటాడు. ఎందుకు? ఎలక్షన్స్ ముందు ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి. మళ్ళీ అదే వ్యక్తి ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాదులో ఒక స్టేడియంలో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో మాట్లాడతాడు, నాలో స్ఫూర్తి నింపింది తెలంగాణ ఉద్యమం అంటాడు, నన్ను చైతన్యపరిచింది తెలంగాణ ఉద్యమం అంటాడు, నేను పార్టీ పెట్టడానికి కూడా తెలంగాణ ఉద్యమం కూడా ఒక కారణం అంటాడు. అంటే ఇంత ఇమ్మెచ్యూర్గా ఎక్కడ పడితే ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాదు. సో ఆయన ఉంటుంది, నిజం చెప్పాలంటే ఆయన ఉంటుంది కూడా హైదరాబాద్లోనే, విచ్ ఇస్ కమ్స్ అంటారు తెలంగాణ స్టేట్. సో అలాంటప్పుడు అలాంటి ఇమ్మెచ్యూర్ కామెంట్స్ లేదంటే అలాంటి డెరిగేటరీ కామెంట్స్ చేసేటప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, లేదా మనం కూడా ఉండేది అక్కడే కదని కొంచెం అన్నా కూడా కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే నిజంగా ఇలాంటి వాళ్ళకి బుద్ధి ఉంటుందా లేదా పాలిటిక్స్లో, లేదా బుద్ధి ఉండదా నాకు అర్థం కాదు.